వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని శ్రీ ఏకాంబరేశ్వర ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి మైల్వార్, ఎక్కుమై, దామర్చెడు తదితర గ్రామాల్లో ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కిందని రంజిత్ రెడ్డి అన్నారు. మిగిలిన గ్యారంటీలను అమలు చేయకపోతే వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో నిలబడమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతుందని, ఇక నుంచి కరెంటు బిల్లు చెల్లించరాదని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇండ్లు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటు వేసి రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని మనోహర్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ నేనేమైతే చెప్తానో ఆ హామీలన్నీ అమలు కాకపోతే మా ఎలక్షన్ అయిపోయాక రాబోయేది సర్పంచ్ ఎలక్షన్. సరేనా? సర్పంచ్ ఎలక్షన్ వచ్చి మళ్ళీ మేము ముందు నిలబడాలి కాబట్టి మేమిచ్చే ప్రతి హామీ అమలు చేసే గ్యారెంటీ ఈ 20 రోజులు చేస్తా అని చెప్పి మీ ముందు చెప్తున్నా. ఇవాళ మొన్న రేవంత్ రెడ్డి అన్న 6 గ్యారెంటీలను తీసుకొచ్చి 6 గ్యారెంటీలు అమలు చేసిన తర్వాతనే నేను ఎంపీ ఎలక్షన్ పోతా అన్నాడు. ఏమేమి హామీలు అమలు చేసిండు? ఉచిత బస్సు తిరుగుతున్నాం కదా, మహిళలకే పెద్ద పీట వేసిండు రేవంత్ అన్న. ఇవాళ ఏ సర్వే చూపెట్టినా కూడా మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు 7% ఎక్కువ ఇస్తున్నారు రేవంత్ అన్నకు. ఓ తల్లి ఆగండి, మాట్లాడి నేను చెప్పేది. ఇవాళ మీకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాలేదంటే లొల్లి చేస్తారు. తర్వాత 200 యూనిట్ల కరెంట్ బిల్ కట్టలేదు, మీకు కడుతున్నారు. నా మాటినాక మీరు చెప్పండి. మొన్న మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తున్నారు. మన దగ్గర మొన్న ఎలక్షన్ అయిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు అది లెక్క పెడదాం, బూతులు డబ్బాలు తీసి లెక్క పెడదామంటే ఎవరో కోర్టుకు పోయారు. అది 4వ తారీఖు రోజు కౌంటింగ్ అవుతుంది. మొన్న నెల 500 రూపాయలు, వచ్చే నెల 500 రూపాయలు మీకు పడకపోతే మనోహర్ రెడ్డి అన్న ఇప్పుడు ప్రమాణం చేస్తాడు, ఈ ఊరికి సర్పంచ్ ఎలక్షన్ మీ ముందు నిలబడం. ఈ 200 యూనిట్లు కరెంట్ బిల్ కట్టకండి, ఈ నెల కట్టకండి, వచ్చే నెల కట్టకండి. ఎవరైనా లైన్ మ్యాన్ వస్తే అజయ్ ప్రసాద్ కో ఫోన్ చేయండి, శంకర్ రెడ్డి గారికి ఫోన్ చేయండి, స్థానిక నాయకులు మీకు బిల్ ఇచ్చిపోతాడు. ఎవరైనా కరెంట్ బిల్ కట్టమంటే 700 రూపాయల కరెంట్ బిల్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళే కట్టండి. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఏమైందంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. దీని తర్వాత ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎవరికైనా రుణాలు ఉన్నాయి కానీ రైతులకు అందరికి ఉన్నాయి. ఈ రుణాలు ఆగస్టు 15 కల్లా మీకు రుణమాఫీ అవుతుంది. కాలేదనుకో రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి బయట తిరుగుతున్న రోజు తిరిగేటప్పుడు 5 సంవత్సరాలు నేను చీఫ్ మినిస్టర్ గా కూర్చున్నాడు. ఇవాళ అబద్ధం చెప్పి నేను బయట తిరగలేడా? ఎవ్వరూ ప్రమాణం చేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఒక ఎమ్మెల్యే హోదాలో, ఒక ఎంపీ హోదాలో, ఒక ఎంపీపీ హోదాలో, ఒక జెడ్పీటీసీ ఎవరైనా కూడా అబద్ధాలు చెప్పి చాలా రోజులు బతకలేమమ్మా. ఇవాళ మేము నిక్కజంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి పెద్ద పీటేస్తుంది. ఇవాళే కాదు, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి సంక్షేమానికి పెద్ద పీటేస్తుంది. మన పోటీ ఇవాళ బీజేపీ పార్టీతో పోటీ ఉంది. ఇవాళ ఎంపీ ఎలక్షన్ నాకు కొండా విశ్వేశ్వరరెడ్డికి పోటీ ఉంది. కొండా విశ్వేశ్వరరెడ్డికి రంజిత్ రెడ్డి పోలిక ఏమైనా ఉందా అని మీరు అడగాలి.
ఈ ఊరికి మైల్వార్ గ్రామానికి కోవిడ్ టైంలో నేను ప్రతి గ్రామానికి తిరిగినా, ప్రతి గ్రామంలో టీవీలు ఇచ్చిన గ్రామ పంచాయతీలకు పిల్లలకు బడి పాఠాలు చెప్పాలంటే బళ్ళు బంద్ చేసినప్పుడు బళ్ళు బంద్ అయి టీవీలలో చూడండి పాఠాలకు అన్నారు. నేను అడిగిన ఊర్లలో గ్రామస్తులు చిన్న బీదోళ్ళు ఉంటారు, టీవీ లేని వాళ్ళు ఏం కావాలి అని పక్కింటికి పోయి చదువుకుంటారట. ఎవరు రాణిస్తారు తల్లి? పక్కింట్లో కూర్చొని మనతో పెట్టుకొని కూర్చోబెట్టుకుంటారా? నేను అప్పుడు చెప్పిన ప్రతి గ్రామ పంచాయతీ టీవీ ఇస్తానా, ప్రతి గ్రామ పంచాయతీ టీవీ ఇచ్చినా. నేను ఎందుకు ఇచ్చినా అంటే పిల్లలు బాగుపడాలని. కోవిడ్ టైంలో నిత్యావసర వస్తువులు గ్రామ పంచాయతీ నిత్యావసర వస్తువులు ప్రతి గ్రామానికి వచ్చిన అడగండి కరుణమ్మను అజయ్ని వీళ్ళందరి నిత్యావసర వస్తువులు ఇచ్చిన, ఇంటికాడ వంటలు వండిపించుకొని ఆటోలు పెట్టి తీసుకొచ్చి అందరికి ఇచ్చిన. నాకు పిల్లలు లేరా? కోవిడ్ టైంలో నేను కూడా ఇంట్లో పండుకోవచ్చు కదా, చాలా మంది పడుకున్నారు. విశ్వేశ్వర రెడ్డి అంటాడు మా భార్యలను బయటికి పోనీయలేదు అప్పుడు కోవిడ్ టైంలో, ఎందుకు బయటికి రాలేదని మొన్న ఓ డిస్కషన్ లో అడిగితే మా భార్య వద్దన్నాడు. ఆయనకేమో భార్య ఉందంటే నాకు భార్య పిల్లలు లేరా? నా భార్య పిల్లలు పోనిస్తారా బయటికి? ప్రజలు మీరు ఎన్నుకున్నారు, మీరు దీవించారు, మీరు గెలిపించారు కాబట్టి నేను బయటికి వచ్చి కోవిడ్ వస్తుంది. ఏమైతుంది? మనకి ఎట్లా పైసలు ఉన్నాయి, దవాఖానకు పోతాం, ఆ మందులు పెట్టుకుంటాం, అయిపోతుంది. కోవిడ్ రాకుండా మీరు అందరు జాగ్రత్త పడాలంటే మీకు అన్ని మంచిగా ఉండాలి, ఆహారం అందాలి, పిల్లలు బడికి పోవాలి. ఇవనుకో నేను వచ్చినా, ఎవరి ఇంటికి వచ్చినా ఇంత ఛాయ్ తాగిపిస్తా, ఇంత చిన్న సాయం చేసే సాయం అయినంటాడంట. నీ పెళ్లికి మీ ఇంట్లో చావు కార్యక్రమానికి నన్ను ఎంపీగా ఉన్నదా? నేను ఢిల్లీలో పనిచేస్తా, నీకు ఎంపీలు అంటాడు. నా ఇంటికి ఎవరినని అడగండి, ఎవరు వచ్చినా ఛాయ్ తాగిపిస్తా. వాళ్ళకి విద్య పరంగా, వైద్య పరంగా ఏ సహాయం కావాలన్నా 5 ఏళ్ళు చేసిన కాబట్టి వీళ్ళకి నిలబడ్డా. మీ ముందు ఇంత అడుగుతున్నా, మళ్ళీ గెలిపియండి. 100% ఎవ్వరు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడైనా ఫోన్ చేయండి. నాది అదే ఫోన్ నెంబర్, ఎప్పుడు నా ఫోన్ నెంబర్ నేనే ఎత్తుతా. ఎవరు చాలా మంది మధ్యలో ఫోన్లు చేసి ఏం సంగతి అంటే ఊరికే చెక్ చేస్తున్నా సార్, నువ్వు ఎత్తుతున్న వాళ్ళే కొత్త వాళ్ళు అయితే సరే ఎత్తుతా, పర్వాలేదు, సంతోషం. ఎందుకంటే ఇవాళ ఎత్తునోడు రేపు ఏమెత్తుతాడు. ఇవాళ విశ్వేశ్వరుడికి ఊరికి పోయి చెప్తున్నాడట, నేను ఈసారి నన్ను గెలిపియండి, మా ఇంటికి వస్తే ఛాయ్ తాగిపిస్తా, మా ఇంటికి వస్తే సహాయం చేస్తా, మీ ఇంట్లో పెళ్లికి వస్తా, చావుకు వస్తాను. 5 సంవత్సరాలు ఎందుకు రాలే? గెలిపించిన తర్వాత ఆయనే పెద్ద దొర. ఆయన ఏమంటాడు, మా దొరల కుటుంబం, మా ఇంటి పేరు కొండ, ఆ రంజిత్ రెడ్డి ఏంటి కోళ్ళు అమ్ముకునేటోడు అన్నాడు. కోళ్ళు అమ్ముకుంటే తప్ప, వ్యాపారం చేస్తే తప్ప? ఆయన పెద్దింట్లో పుట్టిండు, బాగా పైసలు ధనవంతుడు. నేను కష్టపడి కష్టార్జితం డాక్టర్ గా చదువుకున్న తర్వాత వ్యాపారం చేసి ఇక్కడ దాకా వచ్చిన. మనోహర్ రెడ్డి అన్నాడు కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడ దాకా వచ్చి ఇవాళ 10 సంవత్సరాల నుండి బిచ్చిరెడ్డి అన్న చెప్తుండే 10 సంవత్సరాలు మా దగ్గర ఏం అభివృద్ధి కాలేదన్నాడు. 10 రోజుల్లో 10 లక్షలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చిండంటే ఇక్కడ ఇంతమందికి నా చెవులో చెప్తుండు, ఇన్నేళ్ళైంది రంజిత్ అన్న ఇక్కడ ఏంది ఒక్కొక్కటి ఎట్లున్నాయి చూడు అని. ఎందుకు మీకు అందరు కూడా దామర్చాడు సోదరి మనకు అందరికి శిరస్సు వచ్చి మీకు అందరికి నమస్కారం తెలుపుకుంటూ, ఆ రోజు మీకు చెప్పినాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మేము ఏదైతే సోనియా గాంధీ 6 గ్యారంటీలు చెప్పిందో తప్పకుండా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినాం. మీకు చెప్పినట్లనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే 6 గ్యారంటీల పైన సంతకం పెట్టడం జరిగింది. సంతకం పెట్టడమే కాకుండా గెలిచిన 48 గంటలనే మహిళా సోదరులకు చెప్పినాం, మీకు యావత్ తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పినాం. అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలా. సోనియా గాంధీ గారు చెప్పిండ్రు, ఆరోగ్యంగా ఉంటే నా కుటుంబం బాగుపడుతుంది, ఆ పిల్లలు బాగుపడతారు. ఆరోగ్యశ్రీ పథకం పెట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యం ఏ విధంగా అయితే చేసినట్టు మళ్ళీ అలాంటిదే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మనకు అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. అది కూడా తక్షణమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాంతో పాటు మళ్ళా నెల లోపలనే మీకందరూ కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీగా మనం చేయడం జరిగింది. మనకు ఇంతకుముందు అన్న చెప్పినట్లు కోడ్ నందుకు మన ఇంప్లిమెంట్ కాలేదు. అదే కాకుండా 500 కూడా సిలిండర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా మీకు ఆ రోజు ఉచితంగా మీకు చెప్పినాం, ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఖచ్చితంగా మీ అందరు ఆశీర్వాదంగా నన్ను గెలిపించిండ్రు. నేను చెప్పిన మీ అందరు కూడా మీ ఇంటింటికి ఇచ్చే బాధ్యత, ఇల్లు లేని వారికి అందరు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, నన్ను గెలిపిండని చెప్పిండ్రు. నేను గెలిచి మీ ముందరకు వస్తున్నా. ఈ రోజు రేపు పార్లమెంట్ ఎలక్షన్లను రంజిత్ కంపల్సరీ గెలిపియండి, మంచి మెజార్టీ అండి. ఇంతకుముందు నర్సిరెడ్డి చెప్పిండు, ఈ గ్రామం దామర్చేరు గ్రామం అంటేనే కాంగ్రెస్ కు కంచుకోవడానికి ఉన్నది.
గతంలో కూడా మంచి మెజార్టీ ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా 500లకు తగ్గకుండా మెజార్టీ ఇస్తామని చెప్పిండ్రు. ఖచ్చితంగా మీరు మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రంజితన్నకు మెజార్టీ ఇవ్వండి. ఇవి దామర్చేడు గ్రామానికి కావాల్సినటువంటి పనులన్నింటినీ కూడా మన ముఖ్యమంత్రి గారు దగ్గరనే ఉన్నాడు, మన పక్కకి మీ కూతపేట దూరంలో ఉన్నాడు. వారి సహకారంతో దామర్చేడు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత మీకందరికి ఆ రోజు చెప్పినాం. 2500 పింఛను 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి సోదరునికి ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా ఇచ్చి తీర్తామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్తారో చెప్పింది గతంలో చేసింది. ఆ రోజు గతంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పింది రాజశేఖర రెడ్డి గారు. అందరు కూడా ఇల్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది. మనకందరికి ఇల్లు లేని నిరుపేదలకు అందరు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుందాం. ఇల్లు ఇస్తామని చెప్పి కూడా దామర్చెర్లో ఇల్లు లేని వారికి అందరు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానంటూ కూడా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. మీకు డౌట్ మీకు అనుమానం ఉంది, మీకు అందరు కూడా ఆగస్టు 15 తారీఖు నాడు మీకు అందరికి రుణమాఫీ చేపించి మీకు రుణము లేదు అని చెప్పి నోటీస్ ఇచ్చే బాధ్యత ఈ చెట్టు కింద యాప చెట్టు కింద కూర్చుందాం, అధికారులను పిలిపిద్దాం. మీకు అందరు కూడా మీకు రుణమాఫీ అయిందని చెప్పి తప్పకుండా ఈ మీటింగ్ పెట్టి చెప్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. గతంలో చెప్పినాం మీకు కాంగ్రెస్ ఆదరించండి, మీరు ఏ ఆఫీస్ చుట్టుముట్టు తిరగవలసిన అవసరం లేదు. మీ గ్రామానికి అధికారులను పిలిపిస్తాం. మీకు కావాల్సినటువంటిది తెల్ల రేషన్ కార్డు లేకున్నా తెల్ల రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం. మీకు ఏది కావాలన్నా మీ ఇంటికాడికి వచ్చి అధికారులతో రాపించకపోతామని చెప్పినాం. అందుకే ఆ విధంగానే అధికారులు అందరిని తీసుకొని దామర్చేడు గ్రామానికి ఆ రోజు నేను కూడా వచ్చిన మీ దగ్గరికి ప్రతి ఇంటికి అప్లికేషన్